అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా నిర్వహించే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రథమం జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పెద్దవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు అందించే శిక్షణ వల్ల వారి సామర్థ్యం మరింత మెరుగుపడి అంగన్వాడీ పిల్లలకు సులభ రీతిలో విద్యాబోధన చేయవచ్చునని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ మేకా లక్ష్మీనారాయణ, ఎన్ ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు మేరీబాయ్, పార్వతి, శాంతరత్నం, అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల, అనంతలక్ష్మి, బేబీరాణి, కృష్ణవేణి, రజని తదితరులు పాల్గొన్నారు. సెకండ్ డే ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ట్రైనింగ్ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడ నుంచున్న పర్సన్స్ ఏంటంటే స్టేట్ రిసోర్స్ పర్సన్స్ 100 మంది ఇలాంటి మాస్టర్స్ మన సూపర్వైజర్స్ ఉన్నా కూడా కొంతమందిని గ్రేడ్ చేసి తీసుకొని ఏళ్ళకి 6 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆ మండల లెవెల్లోనే ట్రైనింగ్ ఇవ్వడం కోసం నియమించడం జరిగింది. 100% సారాలు మేడమాలు చెప్పి ప్రతి పాయింట్ కూడా పింటి పున్ 100% తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా మీకు తెలియలేదనుకుంటే ఒకవేళ అర్థం కాకపోతే వెంటనే చేయి పైకెత్తి సార్ని కానీ మేడం కానీ అడిగితే అక్కడే దానికి సాల్వ్ చెప్పడం జరుగుతుంది. 100% అర్థమైనా మీరు లాస్ట్ పీవీ సెక్షన్ 3 daysలో ఏమైతే నేర్చుకున్నారో ఆర్ఎల్ఎం మెసేజ్ గురించి కానీ అదర్ గ్రూప్స్ గురించి కానీ తర్వాత 4 కార్నర్స్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం లాస్ట్ 3 years నుంచి ప్రతి సెక్టార్ మీటింగ్లో మీకు చెప్తుంది. ఎలా కార్నర్స్ పెట్టుకోవాలి, ఎన్ని కార్నర్స్ పెట్టుకోవాలి, మదర్ గ్రూప్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అందరూ ఆల్రెడీ చేస్తున్నారు కదా. 100% ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే టీచర్ లెవెల్స్ అనేవి పెంచడం కోసం, మిమ్మల్ని కూడా టీచర్ లెవెల్ చూడడం కోసం 100% ప్రెజెంటేషన్. మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రతిదీ కూడా మీ సెంటర్లోని పర్సనల్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒక టీఎల్ఎం మేకింగ్ చేయడం కానీ, ఒక మాట్లాడడం కానీ, ఒక పిల్లవాడికి టీచింగ్ చేసే విధానం, ఒక పిల్లవాడికి ఎలా చెప్పాలనేది కానీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఇక్కడ నేర్చుకొని మీరు అంగన్వాడీ సెంటర్లో అభివృద్ధి చేయాలి 100%. తర్వాత ఆర్ఎల్ఎం మెసేజ్ అనేది మీకు వస్తుంది. ఆర్ఎల్ఎం మెసేజ్ దేనికి వస్తుంది ఎవరికైనా ఏదో ఉన్నారు? ఆదర్శాల కంటెంట్ మాత్రం. ఇంతకుముందు ప్రథమ తృతీయ బుక్స్ ఉండేవి. దాన్ని బేస్ చేసుకొని మనం పిల్లలకి టీచింగ్ అనేది చేసేవాళ్ళం. ఇప్పుడు మీరంతా చెప్పారు ఎన్ఈపీ కానీ లేకపోతే నిపుణ భారత్ 2020 కానీ దాంట్లో బేసిక్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆదర్శాల కంటెంట్ని అడాప్ట్ చేసుకోవాలి.